హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ. ఒక క్యూట్ లిటిల్ బ్లాగ్ మళ్ళీ అప్లోడ్ చేసిన, చూసి అయితే ఎంజాయ్ చేయండి. సో మేమైతే మా సండే ఈవినింగ్ చార్మినార్ కడ గడపదామనేసి స్టార్ట్ అయితే అయిపోయినాం ఇంట్లో నుంచి. సండే కోసం 1 వీక్ అంతా వెయిట్ చేస్తాం, కానీ సండే వచ్చే వరకు ఎటు పోయేది లేదని గమ్మని ఇంట్లో పండుకొని లేచే వరకు ఏంది ఈవినింగ్ అయిపోతుంది. సో ఈవినింగ్ అప్పటిదప్పుడు మేము డిసైడ్ అయిపోయినాం ఎటు పోదామంటే, చలో దగ్గర చార్మినార్ ఉంది కదా చూసేద్దామని చెప్పేసి మేమైతే ఇక్కడికి స్టార్ట్ అయినాం. మేము రీచ్ అయ్యేవరకు 10:30 అయింది. సో అప్పటికైతే షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉండే, అండ్ లైటింగ్ కూడా ఏం లేదు చార్మినార్ మీద. సో ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కదా, సో ఇండిపెండెన్స్ డే స్టార్ట్ కాగానే ఒక మంచి లైటింగ్స్తోని మన ఫ్లాగ్ కలర్తోనైతే సూపర్ ఉంటుంది చార్మినార్. అప్పుడైతే పోయి చూస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఎవరైనా చార్మినార్ విజిట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైం అన్నట్టు, ఎందుకంటే సూపర్ కనబడుతుంది, ఫొటోస్ కూడా మస్తు వస్తాయి. సో మనం ఇట్లా ఎంట్రీ కాగానే మనకైతే ఇక్కడ బెలూన్స్ అయితే కనిపించినాయి. సో బెలూన్స్ కనిపిస్తే ఇక మా ఆయన అయితే ఆగేదే లేదంటాడు. ఫస్ట్ ఇంకొక బలూన్ ఇప్పిస్తే ఆయన కొంచెం శాంతి ఉంటాడు. సో దట్ మనం కొంచెం చూసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేయొచ్చు. సో కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఆ బలూన్ల అబ్బాయి అయితే మాకు బలూన్స్ ఇచ్చిండు, ఇట్లా ఫోటోలు దిగుతామని చెప్తే. సో ఇక్కడ అదే మేము ఆడుకుంటున్నాం. ఫస్ట్ అయితే నేను దిగిన, తర్వాత మా ఆయన మా రాఖీ కూడా. మీకు కూడా మా అలాగనే ఇష్టమా ఇట్లా బలూన్స్ అన్నీ పట్టుకొని ఫొటోస్ ఇట్లా వీడియోస్ తీసుకోవడం? ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్స్లో చెప్పండి. తెలిసి మోస్ట్లీ చాలామందికి ఇష్టమే. అక్కడ కొంచెం షాపింగ్ కూడా చేసినాం, ఇయర్ రింగ్స్, బ్యాగ్స్ ఇట్లా తీసుకున్నా నేను. సో వాళ్ళ బార్గెనింగ్ అయితే కొంచెం కూడా చేయనిస్తలేరు. మీరు తీసుకోండి లేకపోతే లేదన్నట్టు చూస్తాను వాళ్ళు. మస్తు రకమైన టాయ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఆయన అక్కడ ట్రైన్ చూసి ఇంకా అక్కడ ఆ ప్లేస్లోకి వెళ్ళి అయితే కదులుతూనే లేకుండే. నాకు ట్రైన్ కావాలని ఫిక్స్ అయి నిలబడ్డాడు. సో ఇంకేం చేద్దాం, ఆయన రిక్వెస్ట్ మీద ట్రైన్ అయితే ఇప్పించినాం మనకి. ఇవి కొంటే ఏముంది కానీ ఆ నెక్స్ట్ డేనే ఖరాబ్ అయిపోతాయి. అది ఇప్పటికీ ఈ వీడియో తీసేటప్పటికి ఇంకా పని కూడా చేస్తలేదు ఆ ట్రైన్, అట్లా ఉన్నది ఇంట్లో అంతే. సో ఇంకా తీసుకున్నాక మనం ఆగుతామా, ఇంటికి పోయే అంతా కూడా ఆగేది లేదు. అక్కడనే అక్కడనే మేము మెకానిక్ షాప్ లెక్క కూర్చొని మరి అవన్నీ ఫిట్ చేసి ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ చేసినాం. ఎవరన్నా ఏమన్నా అనుకోని మాకు సంబంధం లేదు, మేము ఇక్కడ కూర్చొని ఆడాలంతే మా ఆయన కాన్సెప్ట్ అయితే. నేను రాఖీ అయితే అవన్నీ ఫిట్ చేసి అక్కడ సెట్ చేసి అయితే కూర్చొని కాసేపు ఆడుకున్న తర్వాత మస్కా బన్ తిన్నీకి వచ్చినాం. బన్ ఇంకా టీ అయితే ఎంజాయ్ చేసినాం అక్కడ. ఇంకా అక్కడ కూడా ఆగేది లేదు, అది ప్యాకింగ్ చేసుకున్నట్టు లేదు ఇంకా ట్రైన్ అంతే. ఇంకా అది పట్టుకొని ఆడాలి, ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఏడ నిల్చుంటే ఆడ. సో ఇక్కడ మేము మళ్ళీ ఫిట్టింగ్ చేసి మళ్ళీనైతే కాసేపు అక్కడ హోటల్లోనైతే కూర్చొని ఆడుకొని కొంచెం తిని కొంచెం చిల్లై టీ తాగేసి. నాకు అక్కడ టీ అంతేం బాగా నచ్చలేదు, కానీ బన్ అయితే బాగుంది. మీరైతే ఎప్పుడైనా అక్కడికి పోయి ఉంటే ఈ బన్ అయితే ట్రై చేయండి. చార్మినార్ సైడ్కి కింద అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది, శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. సో విజిట్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్ వెళ్ళి విజిట్ చేయండి. మేము నైట్ వెళ్ళినాం కాబట్టి అప్పుడైతే క్లోజ్ ఉన్నది, దర్శనం అయితే చేసుకోలేకపోయినాం. నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా ట్రై చేస్తాం. సో అందరికైతే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మా సండే ఈవినింగ్ అయితే ఇట్లా గడిచిపోయింది. కొంచెం షాపింగ్ చేసి టీ తాగేసి ఇంకా కొంచెం అక్కడ ఎంజాయ్ చేసి ఫొటోస్ వీడియోస్ అన్ని క్లిక్ చేసుకొని అయితే మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ.